సమాజం ప్రభావం సినిమాల మీద ఎంతున్నదనేది మనకు తెలియదు కానీ సినిమాల ఎఫెక్ట్ మాత్రం మనుషుల మీద చాలా ఉంటది. మొన్నొచ్చింది చూడుండ్రి లక్కీ భాస్కర్ సినిమా. ఆ సినిమాల హీరో బ్యాంకులో పనిచేస్తాడు. అదే బ్యాంకులో ఉన్న పైసలు వాడుకొని బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతాడు. ఆ ముచ్చట ఎవ్వలకు తెలవకుండా ఎవ్వలకు దొరకకుండా బయట పడతాడు. సినిమా చూస్తా అంటే అబ్బబ్బా ఏం తెలివిరా అనిపిస్తది. కానీ మనం కూడా అట్లా చేయాలని అనుకుంటే అవుతుందా? మనం అట్లా కావచ్చా? అంత ఈజీ ఉంటదా? సినిమాలు వేరు నిజం వేరు, అవునా కాదా? కానీ గా ముచ్చట గిహన్నకు తెలియనట్టున్నది. చూడుండ్రి ఎసొంటి కష్టంలో ఇరుక్కున్నాడు. అయ్యయ్యో, లక్కీ భాస్కర్ అయిదామనుకుంటే పిక్కు భాస్కర్ అయిండు కదా. ఒక్కటి కాదు రెండు కాదు 11 లక్షలు పటాయించిండట బ్యాంకుల పనిచేసే ఇతగాడు. అంత సినిమాలో జరిగినట్టు సాఫీగా సాగిపోతుంది అనుకున్నాడో ఏమో గాని గుట్టు సప్పుడు కాకుండా పైసలు గుట్టుక్కున మింగుదాం అనుకున్నాడట. కానీ ప్లాన్ బెడ్సి కొట్టి ఇగో గిట్ల పబ్లిక్ కు దొరికిండు. ఇంకేమున్నది, గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి బయట తలుపేసి తాళం పెట్టిండ్రు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం ఊర్లే స్త్రీనిధి లోన్ పైసలను వాడుకున్నాడట. బ్యాంకుల జమ చేయాల్సిన పైసలు సుఖేందర్ అనే ఇతగాడు వాడుకొని సుఖపడదాం అనుకున్నాడట. కాని మహిళా సంఘ పోళ్ళంతా దొరకబట్టి గిట్ల బంధించిండ్రు. పాపం చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నాడో. అదేంద్రా అయ్యా, సినిమాల హీరో తిరగేద్దాం అనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి జీరో చేసిండ్రు. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో ఆయగదరా అని బాధపడుతున్నాడు కావచ్చు. మహిళా సంఘ పోలు నా గండాన గిట్ల మోపైండ్రేంద్రా బాబు అనుకుంటున్నాడు కావచ్చు. మరి ఎవరు ఊకుంటారు? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి బ్యాంకుల జమ చేసుకొని బాగుపడదాం అనుకుంటే నడుమిట్లా గద్ద తిరగదు అనకపోతే చూసుకుంటూ ఊకోరు కదా. అందుకే పోలీస్ స్టేషన్ లేచి ముక్కు విండి పైసలు వసూలు చేయించే పనులున్నారు. లక్కీ భాస్కర్ తీరుగైతా అనుకున్న సుఖేందర్ కు సుక్కలు చూయిస్తున్నారట. అయ్యా సుఖేందరు, ఏంది నాయన ఇది? కులం జడ్డా సుఖం దక్కకపాయే, ఇప్పుడు పైసలు కట్టాలే, నౌకరు ఉంటదో పోతుందో తెలియదు, పోలీస్ కేసాయే. ఎందుకు వచ్చిన లొల్లిరా అయ్యా ఇది? సినిమాలో జరిగినట్టు ఒక్క రోజులనే అంత మారుతుంది అనుకుంటే ఎట్లా బాబు? తినే బువ్వల మన్ను పోసుకున్నట్టు వేసుకుంటివి కదరా అని అంటున్నారట సుఖేందర్ ముచ్చట తెలిసిన పబ్లిక్. అధ్యక్ష, తుంగతుర్తిలా పొట్టు పొట్టు ఇసుక దోపిడి జరిగింది అధ్యక్ష. వాగులకు రోడ్లేసి ఇష్టం వచ్చినట్టు దోడిండ్రు అధ్యక్ష ఇసుక. నేను గెలిచినాక ఆ రోడ్లను తవ్వి వాడేస్తా అని చెప్పిన, అన్నట్టే తవ్విచ్చిన అధ్యక్ష. ఇప్పుడు పోయి చూస్తే అధ్యక్ష రోడ్డు లేదు, ఒక్కరు కూడా ఇసుక ముట్టుకుంటలేరు. అవినీతికి తావులేదు అధ్యక్ష అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నాడు కదా అసెంబ్లీలా. ఆగో సామెల్ సార్ అన్నట్టే ఇసుక దోపిడి జరుగుతూనే లేదు. మస్తు నియతగా నడుస్తున్నది పాలన. ఏంది నమ్ముతలేరా? మీరే చూడండి పారి. చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు. ఈ లారీలు పోతున్న తుంగతుర్తిలో కాకుండా ఇసుక దొంగతనం మాత్రం జోరుగానే సాగుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల. మధ్యరాత్రి ఇసుక లారీలు ఎట్లా పోతున్నాయో చూసిండ్రా? పుష్ప సినిమాల ఎర్రచందనం మొద్దులు దొంగదంద వేసినట్టు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న తీరిది. మక్తల్ నియోజకవర్గంలో ఈ తిరుగ లారీల కొద్ది అక్రమంగా పోతుంటే అడిగే నాదుడే లేడు. వాగులు వంకలు కాదు, ఏకంగా కృష్ణా నదిల్నే ఈ ఇసుక రవాణా కోసం పెద్ద రోడ్ వేసి మరీ తోడుతున్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అండతోని అడ్డగోలుగా నడుస్తున్నదట ఈ దొంగ వ్యాపారము. ఓంకార ఆశ్రమము, ముడుమలు, ఆర్డీఓ చెక్ పోస్ట్ దగ్గరనే ఇట్లున్నదంటే ఇంకో జాగాలో ఇంకెట్లుండాలి? ఇంత జరుగుతుంటే పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, మైనింగ్ అధికారులు ఏడికి పోయినరో తెలియదు, ఎందుకున్నారో తెలియదు అన్నట్టే అవుతున్నదట. మరి ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే మందుల సామెలు చెప్పిన మాటలు ఎటువైనట్టు? అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్టేస్తాం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఏమైనట్టు? అంటే అవన్నీ ఉత్తమాటలేనా? మేము అసెంబ్లీలో ఒక్కటి చెప్తాం, బయట ఇంకోటి చేస్తాం అన్నట్టు ఉంటే ఎట్లా అని అడుగుతున్నారట ఈ ఊర్ల జనాలు. ఎక్కువ రేట్ వస్తుందని ఏకంగా కర్ణాటక రాష్ట్రానికి సప్లై చేస్తున్నారట. అందుకే తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత అన్నట్టు చేస్తున్నారట. ఎంత ఘోరము చూడుండ్రి ఇలా పాలన అని అంటున్నారట సీఎం సొంత జిల్లా పబ్లిక్.